ఫలము అనగానే పేర్లు పెట్టి పిలవడం ఫలమా? ఏది ఫలించడం అంటే? ఇప్పుడు యేసుక్రీస్తుకి అంటు కట్టబడిన తీగలు ఎవరో కాదు ఈ సందర్భంలో విశ్వాసి, పైగా రక్షింపబడిన విశ్వాసి. ఇప్పుడు రక్షింపబడిన విశ్వాసి ఫలించడం అంటే ఏంటి? దయ్యాలను వదలగొట్టడమా? భాషలు మాట్లాడడమా? లేదా నీకు ఏ రోగం ఉందో చెప్పడమా? ఈరోజు ఇవే జరుగుతున్నాయి. ఫలము అనగానే నాది ఫలభరితమైన పరిచర్యాన్ని దేనిని చూపిస్తున్నారు? వచ్చిన మందిని లెక్కపెట్టి చెప్పడమా? లక్షల మంది ఈ సంఘానికి వస్తే ఫలించిన సంఘమా ఇది? పోనీ ఒక 50 మంది ఈ సంఘంలో కూర్చుంటే ఇది ఫలింపు లేని సంఘమా? దేనిని బట్టి కొలమానం? అసలు ఈ సందర్భంలో ఫలము అనగానే దేనిని సూచించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు? డేట్స్ ఖాళీ లేకుండా మంత్లీ స్కెడ్యూల్ మనలా రిలీజ్ చేసి నెలంతా ఖాళీ లేకుండా తిరగడం ఫలించడమా? ఎవరిని అనట్లేదు, మనల్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నా. ఎవరినంటే బాగోదు కదా. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు, నెలంతా ఖాళీ లేకుండా ఇప్పుడు ఆగస్టు వస్తుంది, 1వ తారీఖున మనం రిలీజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని బట్టి నెలంతా ఖాళీ లేదు, సంవత్సరం అంతా ఖాళీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చి వరకు కూడా డేట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ డేట్స్ ఫుల్ అయిపోవడం ఫలభరితానికి గుర్తా? కాదు. మరి ఫలము అంటే ఏంటి? ఫలము అనగానే బైబిల్ చెబుతుంది, లేదా ఫలము అని దేనిని డిక్లేర్ చేస్తుందంటే ఈ అధ్యాయం, క్రీస్తులో ఎవరైతే అంటుకట్టబడిన విశ్వాసి ఉన్నాడో ఆ విశ్వాసి పరిపూర్ణముగా క్రీస్తు వలె మారడమే నిజమైన ఫలము. అర్థం కాకపోతే మరలా, ఫలము అనగానే పబ్లిసిటీ పెరగడం కాదు, ఫలము అనగానే సబ్స్క్రైబ్స్ పెరగడం కాదు, ఫలము అనగానే మీటింగ్ డేట్స్ ఖాళీ లేకపోవడం ఇదేది కాదు. ఫలము అనగానే క్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తి అచ్చు సేమ్ ఆయనలా మారడమే ఫలము. ఈ ఫలము అప్పుడే జరుగుద్దని చెప్పలేను, కానీ ఎప్పుడు జరుగుద్దో తెలీదు. కానీ ఈ ఫలము ఎలా ఫలిస్తామోనంటే మనం రోజు రోజుకి ఆ తీగమైన మనం ప్రభుతో కనెక్ట్ అయి ఉంటే ఈ ఫలము మనలో కనబడుద్ది. ఫలము అనగానే ఇంకా చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. ఫలము అనగానే ఈ సందర్భంలో ఒకవేళ మనం ముందుకెళ్ళి మాట్లాడుకోగలిగితే మారు మనసుకు తగిన ఫలము. మారు మనసుకు తగిన ఫలం ఏంటి? పేర్లు పెట్టి పిలవడమా? మారు మనసుకు తగిన ఫలం ఏంటి? పశ్చాత్తాపం, పాపక్షమాపణ కొరకు ప్రాకులాడటం. అంటే ఫలము అనగానే మనకు కావాల్సింది, లేదా మనకి గుర్తుండాల్సిన విషయం, లేదా మనకు తెలియాల్సిన విషయం, ఫలము అనగానే ఒక ప్రత్యేకత మనలో ఖచ్చితంగా కనబడాలి. ఆ ప్రత్యేకత వరాలు వస్తాయని నేను చెప్పను, కానీ మీరు ఏవేవో క్రొత్త భాషలతో మాట్లాడతారని నేను చెప్పను, కానీ ఒక నూతన జీవితం అయితే మీలో ఖచ్చితంగా కనబడుద్ది. అది ఎలాంటిది? క్రీస్తులో ఉన్నవాడి జీవితం ఎలా ఉంటుంది అని అంటే ముందున్న వారిలో ఉండం. ముందున్న వారిలో అంటే నా ఎదురున్నట్టు కాదు. మనం క్రీస్తులో అంటు కట్టబడక మునుపు, మనం రక్షణలోనికి రాక మునుపు, మనం విశ్వసించక మునుపు, మనకి మారు మనసు పశ్చాత్తాపం లేక మునుపు, పరిశుద్ధాత్ముడు మనల్ని పలకరించక మునుపు మనం లోకం వెంబడి పరుగులు పెట్టేవాళ్ళం. ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చామో పరిశుద్ధాత్మ పిలుపు ద్వారా, విశ్వాసం ద్వారా, రక్షణ ద్వారా, ఈ మారు మనసు రక్షణ ద్వారా ఎప్పుడైతే ప్రభులోనికి వచ్చామో ఒక నూతన జీవితం మనలో కనబడుద్ది. ఈ అధ్యాయంలో చెబుతున్నాడు అదే ఫలం అంటే. అంటే ముందున్న జీవితంలో ఉండకపోవడమే, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం అవలంబించడమే ఒక ఫలము. ఇది ఎవరిలో ఉంటుంది? ఎవరైతే యేసుక్రీస్తు వారితో అంటు కట్టబడి ఆ ద్రాక్షవల్లితో కనెక్ట్ అయ్యి ఎవరైతే ఉంటారో వారిలో ఈ ఫలం కనబడుద్ది. ఈరోజు మనకి ఈ మారు మనసు, పశ్చాత్తాపం, పాపం నుండి విడుదల ఇవి కనబడుతున్నాయా? లేదు అంటే ఫలింపనగానే మనకి ఏం కనబడుతున్నాయి సొసైటీలో? ఇప్పటివరకు మనం ఏదైతే చెప్పుకున్నామో అవే కనబడుతున్నాయి. పబ్లిసిటీ, వాక్చాతుర్యంతో మందిని మోసం చేయడం, పరిశుద్ధాత్ముని పేరు చెప్పి ఆత్మవరాలను అడ్డు పెట్టుకుని కృపావరాలని చెప్పుకుంటూ మనుషుల్ని గారడీ చేసి మోసం చేయడం, సీమోను లాంటి బుద్ధి ఈరోజు ఫలమని ఫీల్ అవుతుంది క్రిస్టియానిటీ.
గారడి, సీమోను లాంటి వారు ఎందరో తయారయ్యి ఈరోజు మేము ఫలిస్తున్నాము, ఎందరినో రక్షిస్తున్నామని ఈరోజు బలము లేని పరిచర్య, మందిని పెంపొందించే పరిచర్య చేస్తూ ఈరోజు ఫలించమని చెప్పుకుంటున్నారు. ఆయన అంటున్నాడు, అది కాదు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను. ఇప్పుడు ఫలము అంటే మనకు అర్థమైంది. ఫలము అనగానే క్రీస్తులా మారడం, పశ్చాత్తాపపడడం, మారు మనసుకు తగిన క్రియలను చేయడం, ఒక నూతన జీవితాన్ని మనలో చూపించడం, ఇది ఫలము. ఇప్పుడు ఈ ఫలం ఎవరైతే ఫలించట్లేదో ఆ తీగలను ఆయన కట్ చేస్తాడట. ఎవరిని కట్ చేస్తాడు, ఎవరిని తొలగిస్తాడైనా? మీరు అనుకోవచ్చు, ఈ విషయాన్ని బట్టి చాలామంది మాట్లాడారు. ఏమని అంటే, మారిన తర్వాత, రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా రక్షింపబడిన విశ్వాసి మార్గం తప్పి రక్షణను కోల్పోయే ఆ పరిస్థితి ఉంటుందా అంటే బైబిల్ అన్నది ఉండదు. మారు మనసు పొంది నిజముగా క్రీస్తును అంగీకరించి నోటితోనూ హృదయంతోనూ ఒప్పుకుని రక్షణ మార్గంలోనికి వచ్చిన విశ్వాసి ఈ మాటను బట్టి చెప్పారు, ఈ విశ్వాసే పడిపోయి పారవేయబడి మరణించి పాతాళానికి పోతాడని. అది కాదు ఇక్కడ చెబుతున్నది ఆయన. ఎందుకు? ఒకవేళ అదే అనుకుంటే ఈ బైబిల్ అంతా దాన్ని వ్యతిరేకిస్తుంది. చాలామంది ఈరోజు సిద్ధాంతాలు ఎలా పుట్టుకొస్తున్నాయంటే, జరుగుతున్న సందర్భాలను బట్టి సిద్ధాంతాలు పుట్టించకూడదు. ఒక మాట మనం మాట్లాడుతున్నామంటే బైబిల్ అంతా దానికి ఏకగ్రీవంగా దానికి ఒత్తాసు పలుకుతుందా లేదన్నది చూడాలి. అంతే తప్ప సందర్భాన్ని బట్టి సిద్ధాంతాలు పుట్టుకొస్తే ఈరోజు రచ్చలు ఎలా జరుగుతున్నాయి అలా అయిపోద్ది. ఈ మాట అర్థం, ఫలింపని ప్రతి తీగ అంటే రక్షింపబడిన వారు ప్రభువులో ఉండి కూడా ఒకవేళ తన మరలా పాత జీవితం వైపు చూస్తూ, మరలా ఏదైతే వదిలి వచ్చారో దాని వైపు చూస్తూ దానిలోనే కొనసాగుతూ ఉంటే రక్షణను కోల్పోవు. కానీ రక్షణలో సన్నగిలుతో అలాంటప్పుడు దేవుడు తీసి పారేస్తాడో లేదో, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మనల్ని ఎగతాళి చేసి మన దేవుని నామాన్ని మాత్రం అవమానపరుస్తారు. అందుకు మనం కారకులు అవుతాం. అది వేరే విషయం. ఇందుకే ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేస్తాడు. ఎవరిని తీసి పారేస్తారని అంటే, రక్షణనైతే కోల్పోడు మనిషి, కాకపోతే దేవుడిచ్చిన ఆ రక్షణను నిర్లక్ష్యం చేసి ఈ విశ్వాసి ఎప్పుడైతే తప్పుడు మార్గాన్ని పడతాడో, లేదా ఈ బోధకుడు ఎప్పుడైతే దేవుని పేరు చెబుతూనే మోసం చేస్తాడో, అలాంటి వారిని దేవుడు మాత్రం సహించడని చెబుతుంది ఈ వచనం. నెక్స్ట్ ఆయన ఇంకో మాట మాట్లాడుతున్నాడు, చెప్పి ముగిస్తాను. ఏమంటున్నాడు ఆయన? ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలను. ఇదేంటిది? ఫలించే తీగలు ఉన్నాయట. అయితే ఆ తీగలు, లేదా ఒకవేళ ఫలించే తీగలు మనమే అయితే మనలో పనికిరాని కొన్ని ఎక్స్ట్రా తీగలు ఉన్నాయట, అవి కట్ చేస్తాడట. అర్థమవుతుందో లేదో మరలా ఒకసారి. ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేను. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి క్రీస్తులో ఫలిస్తున్నాడు అనుకోండి, రోజు రోజుకి నూతన పరచబడుతున్నాడు, రోజు రోజుకి ప్రార్థనా సహవాసంతో దేవునికి దగ్గర అవుతున్నాడు, రోజు రోజుకి వాక్య ధ్యానంతో దేవుని మనసును తెలుసుకుంటున్నాడు, రోజు రోజుకి సంఘ సహవాసంతో దేవుని సహవాసానికి దగ్గరగా ఉంటున్నాడు. ఇలా ఫలిస్తున్నా లేదా ఇలా క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడుతున్న ఈ విశ్వాసి ఇంకా క్రీస్తులా తయారవ్వడానికట నీలో నాలో ఏవైతే చిన్న చిన్న అడ్డంకులు ఉన్నావో వాటన్నిటినీ దేవుడు కట్ చేస్తాడట. చాలామందిని చాలా వక్రీకరించి చెప్పారండి. ఒకవేళ మనం ఫలించేవాడు కూడా సరిగా లేకపోతే వాడిని కూడా కట్ చేసి తీసేస్తాడట. అది కాదు చెప్పడం అక్కడ. ఒకవేళ మనం ఫలిస్తున్నప్పుడు తెలుసో తెలియకో, తెలిసే చేస్తాం, ఒకవేళ లోకం వెంబడి పరిగెట్టామనుకోండి మనల్ని కూడా దేవుడు నరకానికి పంపించేస్తాడట. ఇక్కడ చెబుతున్న భావం అది కాదు. ఇక్కడ ఏం చెబుతున్నాడు ప్రభువు? నువ్వు ఫలిస్తున్నప్పుడు ఈ మానవ దేహాన్ని ధరించిన నీవు అప్పుడప్పుడు శోధనలకి గురవుతావు, బలహీనతలు నీ మీద దాడి చేస్తాయి, ఇబ్బందుల పరిస్థితుల్లో ఐహిక విచారంతో చింతతో ఒక్కొక్కసారి నువ్వు సన్నగిల్లిపోతావు. ఇలాంటి సమయంలో నువ్వు సన్నగిల్లిపోకుండా నువ్వు ఇంకా నూతన పరచబడుతూ క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడడానికి దేవుడు నీకు తోడుండి నీకు సహాయం చేస్తాడని చెబుతుంది వచనం. నిజంగా విశ్వాసి రక్షణ కోల్పోతాడంటే కోల్పోడు.
ఆ విశ్వాసి ఉన్నంతకాలం వారికి నిశ్చయమైన రక్షణ ప్రభు అనుగ్రహించాడు వాగ్దానం ద్వారా. అది నిత్య జీవానికి తీసుకెళ్ళేంత వరకు ఆ రక్షణ మనం కోల్పోము. అయితే ఈ రక్షణను మనం కొనసాగించాలని అంటే మనల్ని వెనక్కలాగే పరిస్థితులు ఉంటాయి. అవేంటో మనకు తెలుసు. మనల్ని వెనక్కి గుంజుతున్న పరిస్థితులు ఉంటాయి. లోకం వెంబడి చూడు అనే పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఇలాంటి ఇబ్బందుల్లో దేవుడు మనలో ఉన్న వాటిని కట్ చేస్తాడట. ఇప్పుడు అడుగుతున్నా, ఆయన ఎలా తీసివేస్తాడు మనలో ఉన్న ఈ ఇబ్బందికరమైన శోధనతో కూడిన బలహీనతల్ని? మనల్ని ఎదగకుండా చేసే ఈ తీగల్లో పుట్టుకొస్తున్న ఈ పనికిరాని తీగల్ని ఆయన ఎలా కట్ చేస్తాడు? ఎలా కట్ చేస్తాడంటే అప్పుడప్పుడు మనకి సడన్గా మనం ఊహించకుండా మన కుటుంబాల్లోకి శ్రమలు వస్తాయి. మనం అనుకోకుండా ఇబ్బందుల్లో పడతాం. ఆరోగ్యాలు క్షీణించిపోతాయి. చేయని నేరాలకి శిక్ష అనుభవించాల్సి వస్తుంటుంది. కొన్ని పరిస్థితుల్లో మన తప్పు లేకపోయినా ఎదుటివారి చేత చెంప మీద కొట్టించుకునే పరిస్థితులు వస్తాయి. మన పొరపాట్లు లేకపోయినా మనం ఒక్కొక్కసారి ఏడవలసి ఉంటుంది, కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎన్నో పరిస్థితుల ద్వారా మనం ఏదోలా కృంగిపోతాం. ఈ పరిస్థితులు వచ్చినప్పుడు మనం అనుకుంటాం, ఈ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఎక్కువైపోయినాయి, ఈ దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాతే నాకు బాధలు, కన్నీళ్ళు, కష్టాలు ఎక్కువైనాయి, నా వారు, నా కుటుంబపు వారు, నా భార్య బిడ్డలు కూడా నాకు వ్యతిరేకం అయ్యారని దిగేలు చెందుతాం. ఈ వచనం చెబుతుంది, ఏం భయపడొద్దు. నీ కుటుంబంలో తీరని సమస్యలుంటే నువ్వు దేవుని మహింపరచు. నువ్వు చేయని నేరానికి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావంటే దేవునికి స్తోత్రములు చెప్పు. నీ తప్పు లేకపోయినా ఎదుటివారు నిన్ను వేలెత్తి చూపిస్తున్నారంటే దేవుణ్ణే మహిమపరచు. ఎందుకు అనంటే ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ నిందలు దేవుడు నిన్ను సాన పెట్టడానికి దేవుడే అనుమతినిచ్చి నీ జీవితంలోనికి రప్పించాడు. మరి దేవుడు వీటిని తీసివేయడంటే నువ్వు ఎదగాలి అనంటే, నువ్వు స్థిరపడాలి అనంటే, నువ్వు స్థిరముగా బలము కలిగి క్రీస్తులో వేరు తన్ని ఎదిగి ఫలించాలనంటే ఆ శ్రమలు ఎప్పుడు అలానే ఉంటాయంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కొరింథీ పత్రికలో ఉన్న పౌలు గారు మనకు తెలుసు. ఆయన అన్నాడు, ప్రభువా, నేను ఎక్కువగా అతిశయించకుండా, నేను గర్వానికి పోకుండా, నేను ఎప్పుడు తగ్గి ఉండేలా నాలో నువ్వు ఒకటి ఉంచో. ఏంటది? ముళ్ళు. ఎందుకు ఉంచాడు దేవుడు ఆ ముళ్ళుని? పౌలు గారు అతిశయించకూడదు అని అంటే సేవను బట్టి ఆ ముళ్ళు ఉండాలి. పౌలు గారు తన విరివిగా జరుగుతున్న ఆ పరిచర్యను బట్టి ఆయన విర్రవీగే తనలోనికి పోకూడదు అని అంటే ఈ రోజు ఉన్న స్పీకర్లా ఆ ముళ్ళు ఉండాలి ఆయన జీవితంలో. దాన్ని ఎవరు అనుమతించారు? దేవుడే. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 2 కొరింథీ 12వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం 7వ వచనం. బహు విశేషముగా ఉన్నను, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఏం చెబుతున్నాడు? ముళ్ళేంటో నేను చెప్పట్లేదు, కానీ ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన హెచ్చిపోకుండా, అధికముగా గర్వపడకుండా, ఆయన పరిచర్యను చూసుకుని, సువార్త ప్రయాణాలు చూసి, కట్టిన సంఘాలను చూసి, రాసిన పత్రికలను చూసి ఆయన గర్వం రాకుండా ఆయన చెబుతున్నాడు ప్రభువుతో. ఆయన అంటున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు, నా పరిచర్య బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో తీరని ఒక బాధ ఉంది. నేను ఎన్నోసార్లు ప్రార్థన చేశాను, ప్రభు నీకు నా ముళ్ళు తీసే, నాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అంటే ప్రభు అన్నాడట, అది అలానే ఉండి. ఎందుకు ప్రభు అంటే ప్రభు అంటున్నాడట, ఆ బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమవుతుంది. ఆ బలహీనతల్లోనే నా శక్తి పరిపూర్ణమవుతుంది. అంటే దేవుడు తన్ను ప్రేమించే కుమారుని ఖచ్చితముగా శిక్షిస్తాడు. హెబ్రీ పత్రిక మనకు తెలుసు 12వ అధ్యాయం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి గుర్తులలో ఒక గుర్తు, దేవుడు మనల్ని శిక్షిస్తాడు, మనల్ని కొడతాడు,
మనకు మొట్టికాయలేస్తాడు. మనం చేయకపోయినా, మనం తప్పు లేకపోయినా మన మీదకి కొన్నిటిని ఆయన అనుమతిస్తాడు. ఎగ్జాంపుల్ యోబు గారు, యథార్థవంతుడు, నీతిమంతుడు. ఇలాంటి వ్యక్తి దగ్గరికి దేవుడు అనుమతించాడంటే అనుమతిస్తాడు. ఎందుకు అనంటే కారణం, ఆయన నీలో ఇంకా ఫలభరితమైన బ్రతుకుని చూడాలనుకుంటున్నాడు. మీకు ఇచ్చి భరోసా ఇచ్చే మాట, నీకు శ్రమలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఏదైనా ఉండని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అవి నీ జీవితంలోనికి వస్తున్నాయంటే దేవుని ప్రమేయం లేకుండా రావు. అవి వచ్చాయి అని అంటే వాటిని బట్టి నువ్వు కృంగిపోతావని కాదు, వాటిని బట్టి నువ్వు ఇంకా సరి చేసుకొని ఆ ముళ్ళు లాంటి శ్రమలు నీ జీవితంలో ఉన్నప్పుడు, ఆ కన్నీళ్ళు నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తూ, దీన్ని బట్టి నేను హెచ్చిపోకుండా తగ్గుండాలని నాకు నేర్పిస్తున్నావు కదా ప్రభువా, యేసుక్రీస్తు వారిలా నేను మారాలని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అని ఆయనకు స్తుతులు చెప్పాలి. శ్రమల్లో ఆయన పొగిడేవారు ఎవరు? ఆయన ఆరాధించేవారు ఎవరు? ఆయన స్తుతించి ఆయన మహిమ పరిచేవారు ఎవరు? జాగ్రత్త. అందుకే చెబుతున్నాను, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే, ఆయన ప్రేమించే కుమారులమైతే మన జీవితాల్లోనే కష్టాలు వస్తాయి, మనం బాధ అనుభవిస్తాం. క్రైస్తవుడు అయినందుకు ఖచ్చితంగా బాధ అనుభవించాలి. అలాని మనం చేసిన పొరపాట్లకి, మనం కావాలని తెచ్చుకున్న అప్పులకి, విచ్చలవిడి జల్సాలకి చేసిన అప్పులకి అది దేవుడి కారణమని నేను చెప్పట్లేదు. దేవుడు అనుమతించే శ్రమలేంటో మనకు అర్థమవుతాయి. దేవుడు ఎందుకు నాకు ఇది బుద్ధి నేర్పిస్తున్నాడో మనకు తెలుస్తుంది. అదే ప్రభువు చెప్తున్నాడు ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలించాలని ఆయన మనల్ని శ్రమల గుండా నడిపించే కత్తెరను ఉపయోగిస్తాడు. మనం ఎక్కువగా ఫలించాలని కన్నీటి మార్గం గుండా నడిచే ఆ కత్తెరను మనకు ఉపయోగిస్తాడు. మనం ఎక్కువగా క్రీస్తు స్వారూప్యంలోనికి మారాలని కొన్ని ఇబ్బందికరమైన రోడ్ల మీద, కొన్ని ముండ్ల బాటల మీద, రాళ్ళ రప్పల మధ్య మనల్ని ముందుకు నడిపిస్తాడు. చెప్పులు లేకుండా ఆ ముండ్ల తుప్పల్లోనికి మనల్ని నెట్టేస్తాడు, నడవమంటాడు దేవుడు. ఎందుకనంటే ఆ శ్రమ నిన్ను సానబెట్టి నిన్ను పరిపూర్ణమైన క్రైస్తవుడిగా మారుస్తుంది. దేవుడు ఇలా కూడా మనల్ని సరిచేస్తాడు. అందరి జీవితాల్లో ఇవే జరుగుతాయని చెప్పను, కానీ మేజర్గా దేవుని చిత్తంలో ఎవరైనా ఉంటే, ఆయన ప్రేమించిన కుమారులు కుమార్తెల జీవితాల్లో జరిగేవి ఖచ్చితంగా మనల్ని సరి చేయడానికి కొన్నిసార్లు దేవుడు మనల్ని ఇబ్బంది పరిస్థితుల మార్గాల గుండా మనల్ని నడిపిస్తాడు. ఈ టైంలో మనం ఉక్కిరిబిక్కిరి అయిపోకూడదు. కీర్తనకారుడు అంటాడు, ఇలాంటి టైంలో మనం ఉక్కిరిబిక్కిరి అయిపోకుండా ఆయన చేసే సహాయం కొరకు ఆయన చేతుల వైపు మనం అలా చూస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడు మనకి హెల్ప్ చేస్తాడని ఆయన వైపు అలా తేరు చూస్తూ ఉంటే ఆయన ఒకరోజు మన జీవితాన్ని పట్టించుకుంటాడు. శ్రమల మార్గం గుండా నడిపించిన దేవుడు శ్రమల్లో వదిలేసేవాడు కాదైనా, చేతితో లేవనెత్తి పట్టుకునేవాడైనా. ఆయన మనల్ని వదిలేసేవాడు కాదైనా. మనకు శ్రమలు రావచ్చు, కష్టాలు, ఇబ్బందులు ఏదైనా రావచ్చు, కానీ ఆ శ్రమలలో మనల్ని దాటిపోయేవాడు కాదు మన ప్రభువు. మన బాధలను పంచుకుంటూ మనల్ని ఆ బాధ నుండి లేపి మనల్ని ఫలభరితమైన క్రైస్తవులుగా మార్చే దేవుడు మన దేవుడు. ఇదంతా మన జీవితంలో జరగాలి అని అంటే ఆ వచనం చెబుతుంది, మీరు క్రీస్తునందు మీరు ఫలించే మొక్కలుగా ఆయనకు అంటు కట్టబడి ఉండాలి. ఎవరైతే క్రీస్తుతో అంటు కట్టబడి ఉంటారో వారు ఫలిస్తారు. అందుకంటున్నాడు ఆయన, మీరు నా యందు నిలిచియుండుడి. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు నిశ్చింతగా నిలబడి ఉండాల్సిన స్థానం ఏదైనా ఉంది అంటే అది క్రీస్తు మాత్రమే. ఈ లోకంలో మనం నివసించదగిన ప్రాంతం ఏదైనా ఉంటే అది కేవలం మంచి నేలను నాటబడిన విత్తనముగా, అది క్రీస్తు అనే ఆ మంచి నేలలో మన జీవితాలు కిందకి వేరు తనుతూ మీదికి మహావృక్షంలో ఫలించేలా ఉండాలి. మనం ఎందుకు పిలువబడ్డామంటే క్రీస్తునందు ఉండడానికే పిలువబడ్డాం. అలా ఉంటే మనం ఫలిస్తాం, అలా ఉంటే మన దేవుడు పట్టుకుంటాడు, అలా ఉంటే మనం క్రీస్తుతో పాటు ఆయన నిత్య జీవంలో మనం కూడా వారసులం అవుతాం. అంటే ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. తలవంచని ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు అనడానికి గుర్తు శ్రమల మార్గంలో, కష్టాల మార్గంలో మేము ప్రయాణిస్తున్నా దేవా, మీరు మాకు అనుమతించారని, వాటి ద్వారా మమ్మల్ని ఫలించే మొక్కలుగా చేయాలని దేవా, మా జీవితాల్లో మీరు ఫలాలు చూడాలని కోరుతున్నారు. అవునయ్యా,
మేము ఎలాంటి మార్గంలో ఉన్నా పర్వాలేదు, మమ్మల్ని శ్రమల గుండా నడిపించిన, కష్టాల గుండా నడిపించిన తండ్రి, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి మమ్మల్ని నెట్టినా ప్రభువా, మీరు మాతో ఉంటే చాలు, మీ తోడు మాకుంటే చాలు. అటు ధన్యత మాకును మా సంఘానికి మీరు అనుగ్రహిస్తారని కోరచ్చు. మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తారని ఆశిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.